సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి తన భాగస్వామిని దారుణంగా హతమార్చాడు. ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఏకంగా 4వ అంతస్తు నుంచే కిందికి తోసేశాడు. అక్కడి నుంచి వెంటనే పరారయ్యాడు. ఆ దారుణ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో దారుణం చోటు చేసుకుంది. టిట్కో గృహాల సముదాయం వద్ద రాధా అనే మహిళతో సుధాకర్ అనే వ్యక్తి ఘర్షణ పడ్డాడు. ఆ క్రమంలో 4వ అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. తాడి రాధ తన మొదటి భర్తతో విడిపోయింది. మనస్పర్ధల కారణంగా 10 ఏళ్ల క్రితం ఇద్దరూ విడిపోయి ఎవరి దారిన వారు బతుకుతున్నారు. ఈ క్రమంలో సుధాకర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. గత 7 ఏళ్లుగా ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. గత 7 ఏళ్లుగా సజావుగా కొనసాగిన వీరి బంధానికి బీటలు పడ్డాయి. గత కొన్ని రోజులుగా సుధాకర్ రాధల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బిల్డింగ్ 4వ అంతస్తుపై ఇద్దరూ మాట్లాడుతున్న క్రమంలో సుధాకర్ అదుపు తప్పాడు. 4వ అంతస్తు నుంచి రాధను కిందకు తోసేశాడు. ఈ విషయం రాధ పిల్లలకు తెలియజేశాడు. అంబులెన్స్ తీసుకొస్తానని చెప్పి పరారయ్యాడు. సమీపంలో ఉండే వ్యక్తులు కొందరికి విషయం తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు. అసలేం జరిగిందనే విషయాన్ని మీడియాకు తెలియజేశారు. నా పేరు సాయి అండి. చనిపోయిన ఆవిడ వచ్చి నాకు అక్క అవుతుందండి. అది ఏం జరిగింది తెలియదు. పిల్లలు వచ్చి ఇంటికి వచ్చి డోర్ కొట్టారు. సరే కదా ఏమైనా వచ్చి చూస్తే వచ్చేటప్పటికి ఆవిడ చనిపోయి ఉందండి. ఏం జరిగిందని పిల్లల్ని అడిగితే మా నాన్న ఇలాగ పైనుంచి గెంటేశాడు, గొడవ అయింది, పైనుంచి గెంటేశాడు. తాడి సుధాకర్ అన్న వ్యక్తి పైనుంచి గెంటేశాడు. గెంటిన తర్వాత అంబులెన్స్ ఫోన్ చేస్తానని చెప్పి పరారైపోయాడు. సంఘటన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు పూర్వాపరాలను పరిశీలిస్తున్నారు.